హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. మీరు ఎటువంటి అమ్మాయి కోసం వెతుకుతున్నారో అటువంటి అమ్మాయి తప్పకుండా మీకు దొరుకుతుంది. కానీ కొంచెం లేట్ అవుతుందంతే. ఒకవేళ మీకు నచ్చిన లక్షణాలు ఉండే అమ్మాయి మీకు ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే మీరు ఎంత వెతికినా మీ కలల రాణి దొరకక పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోతారు. మీ కష్టాన్ని మేము అర్థం చేసుకుని మీకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా అమ్మాయిని సెట్ చేస్తాము. మీకు ఎటువంటి అమ్మాయి కావాలో మాకు చెప్పండి, అటువంటి అమ్మాయినే మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. మాకు ప్రతిరోజు చాలామంది అమ్మాయిలు పెళ్లి కోసం లేదా లివింగ్ రిలేషన్ కోసం డీటెయిల్స్ పంపిస్తారు. అమ్మాయిల ఫోన్ నెంబర్స్ మరియు అడ్రస్ మా దగ్గరే ఉంటాయి. స్క్రీన్ మీద ఒక అమ్మాయి ఫోటో చూపిస్తున్నాను. ఈ అమ్మాయిది చాలా పెద్దింటి కుటుంబం, అలాగే చాలా మంచి పెళ్లి సంబంధం. ఎటువంటి ఆశలు ఈమెకు లేవు. ప్రతిరోజు ప్రేమగా ఈమెను చూసుకుంటూ కుటుంబానికి ఎటువంటి లోటు లేకుండా చూసుకునే ఒక మంచి అబ్బాయి కావాలి. ఏ వయసు వారైనా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ ఈమెకు లేదు. ఏ క్యాస్ట్ అబ్బాయి అయినా పర్వాలేదు, పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నారు. ఏదో ఉద్యోగం చేస్తూ ఈమెకు వంట పనుల్లో కూడా సహాయం చేయాలి అని ఈమె చెప్తున్నారు. ఈ అమ్మాయిది ఫస్ట్ మ్యారేజ్ కాదు, సెకండ్ మ్యారేజ్. రెండో పెళ్లి చేసుకుని ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని సంతోషంగా జీవితాన్ని జీవించాలి అని ఆశతో మనకు డీటెయిల్స్ పంపించారు. మీకు ఒక మంచి పెళ్లి సంబంధం కావాలి అనుకునేవారు ఈ అమ్మాయిని ట్రై చేయండి. కాబోయే పెళ్ళికొడుకు విషయంలో ఎటువంటి అభ్యంతరం చెప్పడం లేదు. ఈ అమ్మాయి పేరు దమయంతి. చాలా స్పెషల్ పెళ్లి సంబంధంగా ఈ అమ్మాయి పెళ్లి సంబంధం ఉంది. ఈమెది కొంచెం మిడిల్ క్లాస్ కుటుంబం. ఎటువంటి కట్నం అడగని భర్త కావాలి అని చెప్తున్నారు. బంగారం కావాలి, బైక్ కావాలి, కారు కావాలి, అప్పుడే పెళ్లి చేసుకుంటాను అనేవారు ఈమెకు వద్దు అని చెప్పారు. ఒంటరిగా తల్లిదండ్రులు లేనివారు లేదా బీదవారు లేదా ఏ రోజుకు ఆ రోజు సంపాదించి జీవితాన్ని గడిపేవారు ఎవరైనా పర్వాలేదు అని చెప్పారు. ఉద్యోగం లేదా వ్యవసాయం లేదా వ్యాపారం లేదా వేరే ఏ పని చేసినా పర్వాలేదు, పెళ్లి చేసుకుంటాను అని చెప్తున్నారు. మనకు ఈ అమ్మాయి పంపిన మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. మీరు ఈ అమ్మాయి ఇంటికి డైరెక్ట్గా వెళ్ళి కూడా ఈమెతో ఫోన్లో మాట్లాడొచ్చు. ఈ అమ్మాయి పేరు దమయంతి. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటాను అంటున్నారు. ఒక జ్యోతిష్కుడు ఈమెకు ఏం చెప్పారు అంటే, రెండో పెళ్లి చేసుకుంటే కష్టాలన్నీ పోతాయి అని చెప్పారు. చాలా సాధారణంగా వివాహం చేసుకోవాలి అనుకునేవారు కావాలి అని చెప్పారు. 11వ తేదీ జూన్ నెల 1984 సంవత్సరంలో మధ్యాహ్నం 3:21 జన్మించారు. గన్నవరంలో సొంత ఇంట్లో నివసిస్తున్నారు. 5.3 ఇంచెస్ ఎత్తును కలిగి ఉన్నారు. ఈమె ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. 2 అన్నయ్యలు, ఒక తమ్ముడు ఈమెకు ఉన్నారు. భార్య చనిపోయిన వారు లేదా విడాకులు తీసుకుని రెండో పెళ్లికి సిద్ధపడిన వారు కూడా పర్వాలేదు అని చెప్తున్నారు. ఒకవేళ దొరకకపోతే పెళ్లి కాకుండా ఏజ్ బారైన వాళ్ళు కూడా పర్వాలేదు అని చెప్తున్నారు. బేదవాడైన అబ్బాయి కావాలి అని చెప్పారు. అబ్బాయి వయసుతో సంబంధం లేదు అంటున్నారు. ఒక అబ్బాయి ఈమెకు పుట్టాడు. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఇంటికి కట్టుబట్టలతో వస్తాను అని చెప్తున్నారు. లేకపోతే ఈమెతో పాటు ఈమె ఇంట్లో కూడా ఉండొచ్చు. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకుని ఈమె జీవితాన్ని బాగు చేయాలి అనుకునేవారు వెంటనే కమెంట్స్లో చెప్పండి. మరలా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అందరికీ బాయ్.